హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. ఈ అంశాన్ని డాక్టర్ ఎన్ ఖలీల్ విశేష రచనగా అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో దీన్ని వినిపిస్తాను వినండి. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. డాక్టర్ ఎన్ ఖలీల్ విరచితం. ఇక వినండి. ఆరోగ్యానికి పొగ పెట్టద్దు. పొగకట్ట కాళ్లపైన నడవదు. జీవితపు దీపాన్ని ఆర్పుతుంది. ఒక నిమిషం మజా కోసం తాగితే ఒక యుగం బాధలే మిగులుతాయి. నిన్ను కాదు నీ ఇంటిని కలుషితం చేస్తుంది. పిల్లల చిరునవ్వుల్ని పొగలో మింగేస్తుంది. పొగాకు కాదు, ప్రాణమే ముద్దు. నీ శ్వాసే నీకు జీవదానం. ఉత్సుకత కొద్దీ ఊరిస్తుంది. ఉబలాటం కొద్దీ ఆకర్షిస్తుంది. క్రమంగా అలవాటుగా మారుతుంది. అవును, పొగ తాగటం ముందు ఆసక్తితోనే ఆరంభమవుతుంది. మనిషి సంతోషంగా ఉండాలంటే ముందుగా కావలసింది మంచి ఆరోగ్యం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. అయితే కొంతమంది దురదృష్టవశాత్తు ఆ భాగ్యానికి నోచుకోలేక తల్లడిల్లిపోతుంటే మరికొంతమంది దానిని చేజేతులా దూరం చేసుకుంటున్నారు. ఈ రెండవ కోవకి చెందిన వారిగా ధూమపాన ప్రియుల్ని పేర్కొనవచ్చు. పొగాకు, పొగని చుట్ట, బీడి, సిగరెట్ ఇలాంటి ఏ రూపంలో పీల్చినప్పటికీ అది ధూమపానమే అవుతుంది. పొగ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు అని మనలో చాలామందికి తెలుసు. అయినప్పటికీ నేటి సమాజంలో పొగ తాగే వారి సంఖ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. పేదలు, సంపన్నులు, యువకులు, వృద్ధులు అనే తారతమ్యం లేకుండా చాలామందిలో ఈ ధూమపాన వ్యసనం ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. పొగ పీల్చటం వల్ల రక్తపోటు, క్యాన్సర్, అల్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే పదే హెచ్చరిస్తున్నా ధూమపాన ప్రియులు ఖాతరు చేయడం లేదు. అలాగే పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టెల మీద ముద్రించే ప్రభుత్వం వారి చట్టపరమైన హెచ్చరికలను వాటిని సైతం పెడచెవిన పెడుతున్నారు. పొగాకు వినియోగం భారత్లో కొంతమేర తగ్గినప్పటికీ ఇంకా 120 మిలియన్ల మంది దాకా ధూమపానం చేసేవారు ఉన్నారు. మన దేశంలో పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో పొగ తాగే అలవాటు ఎక్కువ. ప్రాణాంతకమైన పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సరు, ఊపిరితిత్తుల వ్యాధులు తదితర జబ్బులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంలో 1 మిలియన్ కంటే ఎక్కువ మంది మరణిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధూమపానాన్ని గురించి శాస్త్రజ్ఞులు నిశిత పరిశోధనలు గావించి కొన్ని నగ్న సత్యాలు కనుగొన్నారు. పొగ తాగడం వల్ల బ్రోంకైటిస్, ఆస్తమా, రక్తపోటు, గుండె నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి వ్యాధులు సంభవిస్తాయని నిర్ధారించారు. పొగలో దాదాపు 4000 రసాయనిక విష పదార్థాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. భారత్లో నోటి క్యాన్సర్ మరణాల్లో 90% పొగాకును సేవించడం వల్లే సంభవిస్తున్నాయని జాతీయ పొగాకు నియంత్రణ మండలి పేర్కొన్నది.
గుండె నొప్పి వల్ల సంభవించే మరణాల్లో 45% కేవలం ధూమపానం వల్లేనని హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వెల్లడి చేసింది. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్తో చనిపోయే ప్రతి 10 మందిలో 9 మంది పొగ తాగడం వల్లే క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ధూమపానం వల్ల పొగ తాగని వారికి కూడా అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. పొగ తాగే వారి పక్కన పొగ తాగని వారుంటే మామూలు ధూమపానం వల్ల వచ్చే వ్యాధులన్నీ వీరికి కూడా వస్తాయని వైద్యులు అంటున్నారు. ప్యాసివ్ స్మోకింగ్ అని అంటారు దాన్ని. ఇతరుల ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుందని, తద్వారా వారికి ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతున్నాయని వాషింగ్టన్లోని ప్రపంచ రక్షక సంస్థ పేర్కొన్నది. గత 5 ఏళ్లు కరోనా మహమ్మారి పెనుభూతంలా ప్రపంచాన్నంతటినీ వెంటాడింది. భారత్లో కోవిడ్ ఉధృతంగా వ్యాపించి ప్రజల ఆరోగ్యాలను, ప్రాణాలను హరించి వేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ధూమపాన ప్రియులు ఎక్కువగా కరోనా బారిన పడి ఊపిరితిత్తులు దెబ్బతిని మృత్యువాత పడ్డారు. ప్రతి సంవత్సరం మే 31వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవ ఉద్దేశం పొగాకు వాడకాన్ని తగ్గించడం, దానివల్ల కలిగే ఆరోగ్య నష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచడం. 1987లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ దినోత్సవాన్ని మొదలుపెట్టింది. తొలిసారి 1988లో ఏప్రిల్ 7న జరుపుకున్నారు దీన్ని మన దేశంలో. తర్వాత దీనిని ప్రతి సంవత్సరం మే 31న జరిపేందుకు నిర్ణయించారు. దీని ప్రధాన లక్ష్యం పొగాకు వాడకం వల్ల వచ్చే ప్రమాదాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడం. ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రత్యేక థీమును ప్రకటిస్తుంది. అవి ఎలా అంటే 2020 సంవత్సరానికి ఆ థీమ్ యువతను పొగాకు కంపెనీల బహిరంగ వ్యూహాల నుండి రక్షించడంగాను, 2021 ఉద్యమించండి మానండి పొగాకు వినియోగం, ఇక 2022 పర్యావరణానికి పొగాకు ముప్పు అనేటువంటి థీమ్, 2023 పొగాకు కంటే ఆహారం ముఖ్యం అనేటువంటి థీమ్, 2024లో పిల్లల్ని పొగాకు పరిశ్రమల జోక్యం నుండి రక్షించండి అని 2024లో థీమ్గా ప్రకటించారు. అలాగనే 2025 అన్మాస్కింగ్ ది అప్పీల్ అనేటువంటిది ఇది థీమ్. ఇది పొగాకు, నికోటిన్ పరిశ్రమల చాకచక్యమైన వ్యూహాలపై కేంద్రీకరించింది. ఈ పరిశ్రమలు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలను ఉపయోగించి యువతను లక్ష్యంగా చేసుకుంటాయి. పొగాకు వినియోగాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాయి. ఈ మోసపూరిత వ్యూహాల నుండి బయటకు తీసి భవిష్యత్ తరాలను రక్షించడానికి బలమైన నియంత్రణ చర్యలను ప్రోత్సహించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. పొగాకు వల్ల కలిగే హానికర ప్రభావాలను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 80 లక్షల మందికి పైగా పొగాకు వాడకం వల్ల మరణిస్తున్నారు. వీరిలో సుమారు 13 లక్షల మంది పరోక్షంగా అంటే ప్యాసివ్ ధూమపానం, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల మరణిస్తున్నారు అనేది గమనించాలి. ఇక పొగాకు వలన కలిగే రోగాలు ఏమిటంటే ప్రత్యేకంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, శ్వాసకోశ వ్యాధులు, గర్భిణీ స్త్రీలకు మరియు శిశువులకు సమస్యలు తలెత్తుతాయి. ఇక పర్యావరణానికి పొగాకు వల్ల నష్టం ఏమిటంటే పొగాకు పండించేందుకు అడవులను నరికించడం, భారీగా నీటి వాడకం, రసాయనాల వినియోగం, సిగరెట్ మిగతా భాగాలను పర్యావరణంలో వేయడం ఇటువంటివి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 4.5 ట్రిలియన్ సిగరెట్ పీకలు పారవేస్తున్నారు. ఇవి పూర్తిగా కరగడానికి సంవత్సరాలు పడతాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలుగా మనం పరిశీలిస్తే పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నులు వేయటం, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగటంపై నిషేధం, వీటి ప్రచారాల్లో పొగాకు ప్రకటనలు వాటి గమనిస్తే
వాటిని నిషేధించటం, చికిత్స సేవల ద్వారా మానేందుకు మద్దతు ఇవ్వటం, సిగరెట్ ప్యాకెట్పై హెచ్చరికల చిత్రాలు ముద్రించటం, వ్యక్తిగత సామూహిక కృషి అవసరం. ఈ అంశంలో ప్రభుత్వ చర్యలతో పాటు మన బాధ్యత కూడా ఉంది. ఇక ప్రజల పాత్ర ఎలా అంటే ధూమపానం మానేందుకు కృషి చేయాలి. ధూమపానానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలి. చిన్నపిల్లలకు, యువతకు ఆదర్శంగా ఉండాలి. ధూమపానం చేసేవారికి సహాయం చేసి దానిని మానుకునే మార్గం చూపాలి. ప్రభుత్వ బాధ్యతగా ధూమపానం, పొగాకు ఉత్పత్తులపై నియంత్రణ, అలాగనే ధూమపాన విపణిపై పన్నులు, నియమాలు వేయడం, విద్యా సంస్థల్లో, ప్రజాస్థలాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగంపై నిషేధం విధించటం, రోగ నిర్ధారణ, చికిత్సకు సౌకర్యాల ఏర్పాట్లు కల్పించటం ఇవన్నీ ప్రభుత్వ బాధ్యత. పొగాకు మానేందుకు మార్గాలు ఏమిటంటే నికోటిన్ థెరపీ వైద్యుల సహాయం తీసుకోవడం, అలాగనే కౌన్సిలింగ్ ద్వారా, మొబైల్ యాప్స్, హెల్ప్ లైన్ ద్వారా మద్దతు పొందటం, ఇటువంటి విషయాలు. ఇక పూర్తి నిషేధం పొగాకు వినియోగంపై అవసరం. పొగాకు ప్రమాదాన్ని గుర్తించిన కేంద్రం ధూమపానాన్ని దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో నిషేధిస్తూ 2008లో చట్టం చేసింది. అయితే చట్ట నిబంధనలు నిర్దిష్టంగా అమలు కాకపోవటంతో ప్రజల్లో అవగాహన కొరవడి ఆశించిన ఫలితాలు లభించడం లేదు. ప్రస్తుతం రైళ్లు, బస్సుల్లో పొగ త్రాగటంపై నిషేధం సాధ్యమైంది. ఇతరత్ర బహిరంగ ప్రదేశాల్లో మాత్రం దీని పీడ పూర్తిగా విరగడ కాలేదు. ముఖ్యంగా టీ స్టాల్స్ దగ్గర, రోడ్ల వెంబడి బహిరంగ ధూమపానం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంది. మనిషి తెలిసి చేసే ఈ పొరపాటు వల్ల వాళ్ళ ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది. తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతున్న ధూమపాన నిషేధానికి ప్రభుత్వాలు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. బహిరంగ ధూమపాన నిషేధ చట్టంలోని నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేసి కనీసం పొగ తాగని వారి ఆరోగ్యాలకైనా రక్షణ కల్పించాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలి. నేడు చలనచిత్రాలు, టీవీ సీరియళ్లలో ఒక పక్క నటులు దర్జాగా సిగరెట్లు కాల్చే దృశ్యాలు ప్రదర్శిస్తూ మరో పక్క చిన్న చిన్న అక్షరాలతో పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అంటూ చూపించటం విచిత్రంగా ఉంటుంది. అలాగే సిగరెట్ పెట్టెలపై ముద్రించే ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదకరం అనే హెచ్చరిక ప్రకటన కూడా మొక్కుబడి చర్యగానే మిగిలిపోతుంది. పొగాకు చేసే హాని అంతా ఇంత కాదు. ధూమపానాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా ఏటా కొత్త కొత్త పొగాకు ఉత్పత్తులను చేస్తూ ధనార్జనలో పోటీ పడుతున్నాయి. పొగాకు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ప్రజల ప్రాణాల్ని హరించేస్తున్న ధూమపానానికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులను పూర్తిగా నిర్మూలించటం ఒక్కటే మార్గం. అయితే మన దేశంలో పొగాకు పండించే రైతులు, దాని ఉత్పత్తులపై ఆధారపడిన కూలీలు, చిన్న తరహా వ్యాపారులు, బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి. దేశ ప్రగతి ప్రజల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందన్నది సత్యం, వాస్తవం. అయితే ఆ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందనేది కూడా అంతే సత్యం. కనుక ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న పొగాకు వాడకాన్ని పూర్తిగా నిషేధించడం ఎంతైనా ఆవశ్యకం. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా దీని నిర్మూలనకు పాటుపడాలి. ధూమపానం వల్ల తమ ఆరోగ్యాలు, పక్కవారి ఆరోగ్యాలు పాడవటమే గాక ధూమపానం చేసేవారికి ఆర్థికపరమైన ఖర్చులు కూడా పెరుగుతాయనేది నిర్వివాదాంశం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అందుచేత ఈ ధూమపానం అలవాటుకి స్వస్తి పలికి ఆరోగ్య లక్ష్య సాధనకై ధూమపాన ప్రియులు వారు కూడా కృషి చేయాలి. పొగాకు వాడకం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, సామాజిక మరియు పర్యావరణ సమస్య కూడా. మనం కలిసికట్టుగా పనిచేస్తే
ధూమపానం లేని ప్రపంచం సాధ్యం. ఆరోగ్యంగా శుభ్రమైన భవిష్యత్తు కోసం ఈరోజు అనగా మే 31 మీరు చేసే చిన్న నిర్ణయం గొప్ప మార్పుకు నాంది అవుతుంది. ప్రపంచ ధూమపాన నిరోధక దినోత్సవం మనకు అది గుర్తు చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ధూమపానం మానుకొని ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకుందాం. పొగాకుకు గుడ్ బై చెబుదాం. జీవితంలో హాయిగా ముందుకు వెళదాం అంటూ డాక్టర్ ఎన్ ఖలీల్. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం డాక్టర్ ఎన్ ఖలీల్ వారి ఈ విశేష రచనను అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ఆరోగ్య పరిరక్షణ బాధ్యత అంశంగా ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.